అంటే ఇది 2005 నుంచి 2025 అంటే ఒక 20 ఏళ్ల కాలంగా ఆదివాసులు పూర్తిగా విధ్వంసానికి దాడులకు గురవుతున్నారు. వాళ్ళ జీవించే హక్కు వేటాడబడుతున్నది ప్రతి నిమిషం. ఎక్కడ కూడా ఆగలేదు. సాల్వజరం తర్వాత గ్రీన్ ఎండ్ వచ్చింది, గ్రీన్ ఎండ్ తర్వాత సమాధానం వచ్చింది, సమాధానంతో ప్రహార్ వచ్చింది. ప్రహార్లో అయితే ఎంత ఘోరం అంటే వాళ్ళు పంట నూర్చుకుంటూనే ఉంటారు. పైనుంచి హెలికాప్టర్లు వస్తాయి, హెలికాప్టర్లు గన్లు ఉంటాయి, గన్ల నుంచి ఫైరింగ్ చేస్తూ ఉంటారు. అది కొండలు కానీ చేలు కానీ అక్కడ చంటిపిడదో ఉంటే ఆమె ఏం చేయాలో అర్థం కాక ఆ చెట్టు త్వరలో పిల్లని పెడుతుంది. ఆమె పోయి ఆ చేలో దాక్కుంటుంది. ఒక ఆమె అయితే చెరువు పక్కనే ఉంటుంది కాబట్టి చేను నిడిచిపెట్టి చెరువులో దూకి కాపాడుకుంటుంది. అసలు ఈ దేశంలో ఆదివాసీలు ఎందుకు అట్లా వేటాడబడుతున్నారు? నువ్వు మావోయిస్టులను వేటాడాలనుకున్నావు, వేటాడుతున్నావు కదా ఇప్పటి నుంచి. ఎంత తీరనే కానీ ఆదివాసుల మీదకు డైరెక్ట్గా నువ్వు తుపాకీ పెట్టుకొని హెలికాప్టర్లతోటి గన్లు పెట్టుకొని దాడి చేసే విధానాన్ని ఒక 30 మంది మేధావులు గవర్నర్ ఇది పైన రాష్ట్రపతి దృష్టి కూడా తీసుకెళ్ళిండు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అంతేందుకు ఇప్పుడు ఇన్ని ఎన్కౌంటర్ జరిగినాయి కదా, ఏ ఒక్క ఎన్కౌంటర్ మీద నువ్వు న్యాయ విచారణ జరిపించలేదు.